and movie makers have to follow the advice of the CBFC, isn't it? The censor board. Yeah. Yes, ma'am. Yes, smash Rose. English. Firstly, it's a very unfortunate. ఎక్స్ప్రెషన్ చూడు. ఊరి నువ్వు మనిషి లేకపోతే మాట రోగాన్ని నువ్వు పైన చెడు. అరే హౌలేగా సుకుమార్ ఏమన్నా రియాలిటీ ఉన్నదిరా నీ సినిమా? ఏమన్నా దగ్గరకు ఉన్నదిరా? ఏం చూపిస్తున్నావురా భయ్ నువ్వు ఈ లోకానికి? వాళ్ళతో నా కొడక ఐపీఎస్ ఆఫీసర్ గుట్టలో ఏం చూపిస్తున్నావు నువ్వు సమాజానికి? So hi guys, welcome to our another video. The current topic ఏం రన్ అవుతుందంటే it's all about Allu Arjun garu who was centered and cornered about a particular situation which was happened. మేము ఎవరికి biased కాదు, ముందే చెప్తున్నాం. It's just that మీకు ఈ విషయం గురించి తెలియజేయడానికి మాత్రమే మేము ఈ వీడియో చేస్తున్నాం, అండ్ ఆల్సో వాట్ ఆర్ అవర్ ఒపీనియన్స్ అన్న దాని గురించి చేస్తున్నాం, బట్ నాట్ ఇన్ అ ఫుల్ సీరియస్ మోడ్. మాకు సెట్ అవుదని అర్థమైపోయింది, మాకు సెట్ అవుదని అర్థమైపోయింది. అండ్ ఆల్సో అరే ఎన్నిసార్లు చెప్పాలరా మాయా మీకు, 3000 చెయ్యండి రా ఫస్ట్. వీళ్ళు కాదులేరా తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ వాడే మన వీడియోస్ పంపించట్లేదు, పగబట్టాడు యూట్యూబ్ వాడు. ఎదిగిపోతామని పగబట్టిన యూట్యూబ్ నేను పెట్టా తమ్మునేలు ఇది. సో మన దగ్గర కొన్ని మీమ్స్ ఉన్నాయి, అవి చూద్దాం, రియాక్ట్ అవుదాం, ఒపీనియన్స్ చూద్దాం అంతే. అరే జగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేరీ క్రిస్మస్ రా. ముఖ్యంగా మన సబ్స్క్రైబర్కి రా. ముఖ్యంగా మన సబ్స్క్రైబర్ క్రిస్టియన్ సోదరులు ఎవరున్నారో మన సబ్స్క్రైబర్లు అందరికీ ముఖ్యంగా మేరీ క్రిస్మస్ రా. ఈ కాంట్రవర్సీ స్టార్ట్ అయింది ఎక్కడి నుంచి రా? అని అందరూ ముఖ్యమంత్రి అనుకుంటున్నారు. నువ్వేంట్రా అసలు ఈ మద్దాలి శివారెడ్డి అనే వాడే నీ లైఫ్ లో లేనట్టు, వాడితో అసలు నీకేమీ జరగనట్టు హ్యాపీగా హైదరాబాద్ మొత్తం ఇంత నార్మల్ గా ఇంత కూల్ గా ఎలా తిరుగుతున్నావురా నువ్వు? సార్ వేరు నేనెవరో నీకు తెలియదు. మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు ఎవరు అనుకుని ఎవరితో మాట్లాడుతున్నారు? నేనెవరో నీకు నిజంగా మీరు ఎవరు సార్? ఈ విషయం నేను ఎట్టకారంగా చెప్పట్లేదు, సీరియస్ గానే చెప్తున్నాను. జరిగిన విషయం నేను మర్చిపోయాను. నా లైఫ్ లో కానీ నా మైండ్ లో కానీ నువ్వు లేవు. కొంతమంది మిస్కన్సెప్షన్స్ లేకపోతే కొన్ని ఇవి పెడుతున్నారు, ఏంటంటే మర్చిపోయాడు కావాలని. హీ రియల్లీ అడ్మిటెడ్ సేయింగ్ దట్ లేదు, ఈ గవర్నమెంట్ కి మాకు ఒక మంచి ర్యాపో ఉంది, వాళ్ళ వల్లే మాకు ఇక్కడ రేట్లు ఇవి పెంచగలిగాము, బెనిఫిట్ షోలు వేసుకోగలిగాము, టికెట్ హైక్ ప్రైసెస్ వచ్చినాయి. అంత పెద్ద స్టేజ్ లో ఒక్కోసారి మాటలు తడబడచ్చు. గౌరవనీయులైనా అని అందాం అనుకున్నారు, తడబడిపోయి మళ్ళీ దాని మీద కమ్మ కొడతారు ఎందుకులే అని చెప్పి ఒక గ్యాప్ తీసుకుని ఏదో ఆగినట్టు కవర్ చేద్దాం ట్రై చేశాడు అనుకున్నారు పాపం. దాన్ని కాంట్రవర్సీ చేస్తారు, ఎటు నుంచి అటు తీసుకెళ్ళి. అది ఆయన ఎవరో నాదెల్లా ఏందైనా పేరు, నాకు వాళ్ళతో టచ్ లేదు. ఏందైనా పేరు मैं आपको बताता हूँ. సత్యానాదెల్లా విప్రోకో ఇన్ఫోసిస్కో CEO ఎందుకంటే. And I cannot be more honored, more humbled and more excited about Microsoft. సత్యానాదెల్లా ఆయన కంపెనీ మారిస్తాడు మరి. ఇన్ఫోసిస్ కాదు, విప్రో కాదు, మైక్రోసాఫ్ట్. ఒరే అదే అంటున్నాను, ఇప్పుడు అంత పెద్ద సభలో మాట్లాడేటప్పుడు మాటలు దొలుతాయి. మెయిన్ అల్లు అర్జున్ ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు అంటే, ఫస్ట్ ఆయన మీద ఆల్రెడీ ట్రోలింగ్ జరుగుతుంది, ఏం చేసినా ట్రోలింగ్ చేస్తున్నారు కాబట్టి ఆబ్వియస్గా ఇది కూడా పట్టుకుంటారనే ఒక చిన్న ఇంటెన్షన్ తోటి అలా జరిగింది అంతే. ఈ జస్ట్ అయిన ఎగ్జాంపుల్ గైస్, జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అంతే, దొరికింది పెట్టాం అంతే ఎగ్జాంపుల్ లాగా. అంటే జనాలు కూడా ఇప్పుడు ఎలా ఉన్నారంటారా, ఇప్పుడు ఇది ప్రజెంట్ ఇది టాపిక్ అయిపోయిందా అందరికి, గవర్నమెంట్ మొత్తం ఈ రోజు నువ్వు చూస్తారమ్మా, స్పెషల్ గా పోలీసులు వితౌట్ ట్రాఫిక్ ఏమీ లేకుండా ఒక సీఎం కాన్వే ఎలా వెళ్తుందో అలాగా అల్లు అర్జున్ కాన్వే వెళ్ళి స్టేషన్కి వెళ్ళింది ఇంట్రాగేషన్కి.
అది అవునవును కాన్వే గ్రీన్ లైన్ కాన్వే అని ఉంటుంది. అది ఇప్పుడు జనాలు ఏమంటున్నారంటే ఇప్పుడు మన స్టేట్లో తెలంగాణ స్టేట్లో ఇది తప్ప ఈ కేసు సమస్యలు లేవు అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు పోలీసులు. గవర్నమెంట్ అలా బిహేవ్ చేస్తుంది అని జరగలేదా? ఇది జనాల క్వశ్చన్. రెడ్డిని నేను రేవంత్ రెడ్డికి డైహార్డ్ ఫ్యాన్ ని నేను రేవంత్ అన్న పొగుడతావు కదా, మీ రేవంత్ అన్న ఇట్లా గుల్ చేస్తున్నాడు మధ్యతరగతి కుటుంబాలని, ఎవరికైనా ఇది న్యాయం అనిపిస్తుందా? ఈ కాలనీలో జరిగేది న్యాయమా? ఇది మరి ఇప్పుడు ఇందులో చాలా మంది 50 మంది దాకా చనిపోయారంట కదరా, మరి వాళ్ళకి ఎవరు రెస్పాన్సిబిలిటీ? యాక్చువల్లీ చాలా మంది అనేది కూడా ఏంటంటే ఇప్పుడు ఈ హైదరాబాద్ అన్ని చాలా ఇష్యూస్ అవుతున్నాయి కదా, దాన్ని డైవర్ట్ చేయడానికి కూడా గురుకులం పాఠశాలలో 40 మంది విద్యార్థులు చనిపోయారురా పిల్లలు. 25 లక్షలు ఇచ్చినాం, వాళ్ళు రాలేదు మేము ఇచ్చినాం, వాళ్ళు రాలేదు మేము ఇచ్చినామని చెప్పి బాగా ఊదుకుంటున్నటువంటి గౌరవ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు నడుపుతున్నటువంటి గురుకులాల్లో మీరు బువ్వ సరిగా పెట్టక ఆ బువ్వల ఎలుకలు వచ్చి మందులు వచ్చి పురుగులు వచ్చి 42 మంది ముక్కుపచ్చలారని విద్యార్థులు చచ్చిపోయినారు. అయ్యా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మీ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే శ్రీతేజ మీద ఉన్నటువంటి ప్రేమను నేను తప్పుపడతలేను, కానీ అదే ప్రేమని ముక్కుపచ్చలారని 42 మంది విద్యార్థులు గురుకులాల్లో ఉండి చదువుకుంటున్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఆ 42 మంది విద్యార్థులకి మనిషికి 25 లక్షలు ఇచ్చేందుకు నీకు నీ ముఖ్యమంత్రికి ఎందుకు మనసు రాలేదనేది మాత్రమే నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని చాలా స్పష్టంగా అడగదలుచుకున్నాను. ఈ ఏడాది అంతే. అది ఇప్పుడు ఇది టాపిక్ అయితే ఇది ఏంటి మరి? ఇది టాపిక్కే, ఇది జస్ట్ జనాల నుంచి వచ్చిన క్వశ్చన్స్ రా. జనాలు ఎంతో కొంత బ్రెయిన్ పెట్టి కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ అడగడానికి కూడా ద ప్లాట్ఫామ్ అగైన్ సోషల్ మీడియా. కన్స్ట్రక్టివ్ అనేది ఉండటం లేదు. ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు, ఓకే అదొక టాపిక్ మాత్రమే. దాన్ని ఎందుకు మెయిన్ స్ట్రీమ్ చేసేస్తున్నారు? దాన్ని ఎందుకు చేశారు? ఇప్పుడు ఆయన వచ్చి మాట్లాడాడు, ఓకే ఆయన ఎంతసేపు మాట్లాడాడు? ఒక అరగంట మాట్లాడినప్పుడు ఆ అరగంట స్క్రోల్ అయ్యొచ్చు కదా, ఆ అరగంట కాకుండా ఇంకో అరగంట వేసుకో. ఇప్పుడు దాని మీద డిబేట్లు పెట్టి దాని మీద స్క్రోల్ చేసేయాలి, దాని మీద మళ్ళీ అల్లు అర్జున్ గారు వాళ్ళ తాలూకు వైపు నుండి ఎవరెవరు ఎంత దిగ్భ్రాంతికి చెందారో అదేసేయాలి. డిబేట్లు దాని మీద డిస్కషన్లు అన్ని నడిపించాలి. ఇక్కడ మనం వ్యాలిడ్ పాయింటే కదా, నువ్వు అదే ఇంట్రెస్ట్ చూపించినప్పుడు ఇక్కడ చూపించాలి కదా. Firstly, it's a very unfortunate. ఎక్స్ప్రెషన్ చూడు. నువ్వు మనిషి లేకపోతే మాట నువ్వు పైన చెడు. సారీ, ఇప్పుడు ఇలాంటి గెస్టర్స్ అవసరమా అన్నా మనకి? యాక్చువల్ గా ఆయన ఈ రోజు ఇంటర్వ్యూకి వెళ్ళిన మెయిన్ రీజనే ఈ ఇంటర్వ్యూ రా. అండి బాబా, పాపం ఏదో మాట్లాడుకోవాలని వచ్చాడు. అక్కడ చెప్పాల్సింది ఏంటంటే రియాక్ట్ అవ్వాల్సిన అనుకున్నప్పుడు నా పర్సనల్ ఒపీనియన్ నేను చెప్తున్నాను. ఏదైనా సరే కోర్టులో మాట్లాడుకుందామండి, గవర్నమెంట్ ఏం చెప్తే అది నేను అబైడ్ అవుతాను అని అన్నాడు. ఇంత మాట్లాడకూడదు, మాట్లాడింది స్పష్టంగా ఉండాల్సింది. అదే రామయ్య చాలా లూజ్ అండ్స్ వదిలేశాడు. మెయిన్ గా పెట్టడానికి కారణం ఏంటనుకున్నాం? అసెంబ్లీలోని నీకు చచ్చిపోయారని తెలిసినా కూడా నువ్వు అక్కడే ఉన్నావు, గవర్నమెంట్ మనోడు చెప్పిన కారణాలు ఏంటంటే నాకు చచ్చిపోయారని తెలియదు, నాకు ఇలా ఇష్యూగా ఉంది, ఎక్కువ మంది ఉన్నారు, అందుకే నేను వచ్చేసాను. ఏమన్నాడంటే మళ్ళీ బయట ఒకరు చనిపోయారు అన్నాడు. అదే వయసు పిల్లలు నా దగ్గర కూడా ఉన్నారు. ఒకళ్ళు అంత చిన్న పిల్లలు చనిపోయారు అంటే ఎవరైనా పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతారా? నాకు తెలియదు అసలు చనిపోయినట్టు. ఇలాగా మరీ తర్వాత రోజు మార్నింగ్ కి తెలిసిందని అన్నాడు. కొంతమంది క్వశ్చన్ ఏం చేస్తున్నారంటే సోషల్ మీడియాలో గానీ ఎవరైనా సరే ఇలాగా చనిపోయారు అని చెప్పి వెంటనే ట్విట్టర్ లో వాటిల్లో వెంటనే అన్నిట్లో స్క్రోల్ అయిపోయింది. పొద్దున్న దాకా ఎలా తెలియదు. నిన్న చేసిన అల్లు అర్జున్ ఫుల్ ప్రెస్ మీట్ ని బ్రేక్ డౌన్ చేసి వాళ్ళు ఏదైతే సిపి గారు రిలీజ్ చేసిన వీడియోని కరెక్ట్ గా ఇంటర్ప్రిట్ చేసి ఇంకా ఫుల్ బ్యాంగ్ ఆన్ వెళ్ళిపోతున్నారు అల్లు అర్జున్ మీద. అది ప్రాబ్లం. ఘోరగా లాక్ చేశారు. పోలీస్ స్టోరీ ఏంటంటే అల్లు అర్జున్ బౌన్సర్ ఎవరైతే మేనేజర్ ఆయన ఆపేశాడంట. మేమే చెప్తాము మీరు వెళ్ళొద్దు, మేమే తీసుకెళ్తామని చెప్పి చాలాసేపు ఆపితే వీళ్ళందరూ ఎవరైతే పోలీసులు ఉన్నారో ఈ హెడ్స్ వీళ్ళందరూ పుష్ చేసుకొని లోపలికి వెళ్ళి అప్పుడు చెప్పారంట సమాచారం. ఫస్ట్ థింగ్ ఇంత ఇష్యూ జరిగిద్దని ఎవ్వడు అనుకోడు. ఇలాగే చాలా తొక్కిస్టాట్లు జరిగాయి, చాలా మంది చనిపోయారు, చాలా జరిగినాయి. ఇప్పుడు కూడా ఇది ఇంత సెన్సేషన్ అయ్యింది అంటే కారణం ఏంటి? ఈ ప్రెస్ మీట్లు, రేవంత్ రెడ్డి నుంచి మాటలు రావడాలు, లేకపోతే కేటీఆర్ నుంచి మళ్ళీ కాంట్రవర్సీ టాపిక్ రావడాలు,
మళ్ళీ దానికి మళ్ళీ అల్లు అర్జున్ పార్టీస్ కాబట్టి అపోజిషన్ పార్టీస్ ఇది సిచ్యువేషన్ వాడుకున్నాయి కాబట్టి ఇంత కాంట్రవర్సీ అయ్యింది. కానీ లేకపోతే ఆయన ఎప్పుడైతే ప్రెస్ ఇది ఒక చూడు ఒక నోట్ రిలీజ్ చేశాడు వీడియో బయట, అక్కడతోనే నేను చూసుకుంటాను అని జనరల్ గా అయితే అక్కడతోనే క్లోజ్. పోలీసుల వర్షన్ సైడ్ నుంచి ఏంటంటే అంటే సెలబ్రిటీ కదా, వెంటనే యాక్షన్ తీసుకుంటే ఎలా, రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఢిల్లీలో మీటింగ్ లాట్లో ఉన్నారు, సో అతను వచ్చింది హోంశాఖ కదా, హోమ్ మినిస్టర్ కూడా అతను, సో దానివల్ల కన్సల్ట్ చేసి దాన్ని అతను ఏం చెప్తే దాని ప్రకారం వెళ్దామని చెప్పి మేము ఆగామన్నట్టుగా పోలీసుల వర్షన్ ఉంది అని చెప్పి చాలా డిస్కషన్లు కూడా ఉన్నాయి బయట. సో మరి ఏంటి అనేది వాళ్ళకి తెలియాలి. కానీ లాస్ట్ ట్వీటే కాకుండా మళ్ళీ ఒక ఇంటర్వ్యూ అయ్యింది, ఐ డ్రీమ్ ఆవిడ చేస్తారు కదా ఇప్పుడు, అలాగే ఇప్పుడు ఏంటంటే నువ్వు పుష్కరాలకు వెళ్తావు, కుంభమేళాకి వెళ్తావు, చచ్చిపోతాడు తొక్కిసలాడి చచ్చిపోతారు కదా, అప్పుడు వాళ్ళకి వెళ్ళి దేవుడి కోసం వెళ్ళినాం కదా మీరు. అదే ఎన్నికల ప్రచారంలో తొక్కేసినట్లయితే ఎవరిని తీసుకెళ్ళిపోతారు, రాజకీయ నాయకుడిని తీసుకెళ్ళిపోతారా? ఇప్పుడు నువ్వు సెలబ్రిటీ అంటే ఏంటి చూడడానికి కొని వస్తారు, ఎందుకు సెలబ్రిటీ అవుతావు, నువ్వు చూడడం వల్ల జనాలు అంతమంది నీకు ఎగబడుతున్నారు కాబట్టి నువ్వు సెలబ్రిటీవి, ఊరికి నేను చూడడానికి నువ్వెందుకు సెలబ్రిటీవి? తీన్మార్ మల్లన్న ఇస్ అన్ ఎమ్మెల్సీ. ఎర్రచందనం చెక్కల దొంగ ఒక మడుగులో మూత్రం పోతే ఆ మూత్రాన్ని ఐపీఎస్ ఆఫీసర్ తాగాలట. ఇది ఆ సినిమాలో సుకుమార్ అనేటువంటి హౌలేగాడు తీసినటువంటి చూపించిన సినిమా. అరే హౌలేగా సుకుమార్ ఏమన్నా రియాలిటీ ఉన్నాదరా నీ సినిమా? ఏమన్నా దగ్గరకు ఉన్నాదరా? ఏం చూపిస్తున్నావురా భయ్ నువ్వు ఈ లోకానికి? ఫాల్తునా కొడక ఐపీఎస్ ఆఫీసర్ గుట్టలో ఏం చూపిస్తున్నావు నువ్వు సమాజానికి? అలా ఉంది ఎవడొద్దంటుండి నువ్వు సిగ్గుండాలి వెదవా. అరే ఒక ఎమ్మెల్సీ ఒక ప్రముఖ డైరెక్టర్ ని ఇలాగా పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద తిడతాడు రా. అదే కదా రూలింగ్ లో ఉన్నాం ఇప్పుడు. మరి వీళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోరు. అదే ఒక సినిమా మీద ఎవరైనా కామెంట్లు వేసినా లేకపోతే ఏదైనా ట్రోల్ చేస్తే మాత్రం యాక్షన్ తీసుకుంటారు, వాళ్ళని జైల్లో కూడా తోసేస్తారు. ఫస్ట్ థింగ్ ఆయన సినిమా చూడలేదు అనుకుంటా. ఇప్పుడు ఇదే విషయాన్ని ఇప్పుడు నీకు బాధ అనిపించింది, ఇదే విషయాన్ని ఒక ప్రత్యేకమైన హోదాలో ఉండి ఒక ప్రముఖమైన హోదాలో ఉండి ఇంకొక ప్రముఖమైన వ్యక్తి మీద ఎలాంటి భాష యూజ్ చేయడం కరెక్టా? కాదు. రెండోది ఇదే విషయం నువ్వు ఇంకొద్ది సున్నితంగా చెప్పుండొచ్చు. అలా కాదురా, అది మూవీరా కొంచెం అది సార్ మాకున్న బేసిక్ సెన్స్. ఇప్పుడు మీరు ఒక హోదాలోనే ఉన్నారు కదా, మాకున్న బేసిక్ సెన్స్ మీకు లేకపోతే ఎలాగా? వద్దులే మరి డీప్ గా కామెంట్ బాక్స్ లోకి వెళ్తే పర్సనల్స్ వస్తాయి, అవి మాకు అనవసరం. whoever behind that movie they are all part of this scene, that's why I am objecting. Okay, you are objecting. I understand your objection, but if we were to go by individual objections, then nothing can be put on air. Is my question to you. There is a board which is responsible to do away with these, to adjust or to talk about cuts which are often advised, and movie makers have to follow the advice of the CBFC, isn't it? The censor board. Yes ma'am. Yes ma'am. ఇంగ్లీష్ ఛానల్ కి మీ ఇంటర్వ్యూ మళ్ళీ ఇక్కడ మిమ్మల్ని తక్కువ చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సెన్స్ ఉండాలి సార్, మీరు ఏం మాట్లాడుతున్నారు, దేని వైపు మాట్లాడుతున్నారు, ఎందుకు అదంతా మాట్లాడుతున్నారు అన్నదానికి ఒక సెన్స్ ఉండాలి. ఏది నేషనల్ మీడియాకి ఒక సినిమా కోసం ఒక గవర్నమెంట్ ఇతను మాట్లాడుతున్నాడు. సెన్సార్ బోర్డ్ ఏమైనా ఎర్రిపప్ప సెన్సార్ బోర్డా? ఒక సినిమా కోసం ఇంత డిబేట్ పెడుతున్నారా బాబు మీరు, మీకేం పనులు లేవా అనిపించింది. మనలాంటి వాళ్ళు తీసుకున్నారు అంటే మన ఎంటర్టైన్మెంట్ జాబ్, మనం ఇదే ఇట్లనే చేస్తున్నాం. వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు పబ్లిక్ సర్వెంట్స్, వాళ్ళు ఏం చేయాలి, ఇదా చేయాల్సిందే అని చాలా మంది ఇదే క్వశ్చన్ చేస్తున్నారా. మాకు కూడా అనిపించింది అదే, అక్కడక్కడ కరెక్టే కదా అనిపించింది కొన్ని విషయాలు. ఒక మనిషి ఇక్కడ చనిపోయి ఉన్నాడు, మీకేం తెలుసా? ఇక్కడ మనకు తెలియదు నాన్న, నాకు తెలియదు, మనకు తెలియదు నాన్న. అయితే చూసారు కదా సుబ్బారావు గారు రాత్రి జరిగిన మర్డర్ అయితే నేను కళ్ళారా చూశాను, నాకైతే తెలుసు అని చెప్పి చూసినంటే నేను చూస్తాను, నాకు తెలియదు. అయితే ఆయన నేను చూశాను కానీ పోలీసులు కూడా కాదు
ఇగో అట్లా తప్పు మాట్లాడవద్దు మీరు. ఎట్లా నన్ను వెళ్తానే పంపించింది మీరు, నేను పంపించేట్టుకుంటావు నువ్వు, నీ అమ్మ లేనిపోయింది ఇరికిసినట్టు ఉండవు. యాక్చువల్లీ ప్రజెంట్ సిచ్యువేషన్ జరుగుతుంది అలాగే, అతనికి తెలియదు అంటారు, తెలుసు అంటారు. ఆయన ఇన్వాల్వ్మెంట్ లేకుండానే ఇదంతా జరుగుతుందిరా. జరిగిన దానికి అల్లు అర్జున్ రెస్పాన్సిబుల్ కాదు. అట్ ద సేమ్ టైం అరే నో వన్ ఇస్ రెస్పాన్సిబుల్. ఊరుకోలేదు. నో వన్ ఇస్ రెస్పాన్సిబుల్. దీన్ని ఊరుకోలేదు. అరే ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ కి నేను చెప్తున్నాను రా, ఎవరు రెస్పాన్సిబుల్ కాదు. అట్ ద సేమ్ టైం అల్లు అర్జున్ ని కార్నర్ చేయడం కూడా కరెక్ట్ కాదు. కానీ అలాగని చెప్పి వెళ్ళిపోయి జేఏసీ మెంబర్స్, ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ మెంబర్స్ ఇలా వెళ్ళిపోయి ఇంటి మీద దాడి చేయడం అసలు చాలా తప్పురా. అది చాలా తప్పు, చాలా తప్పు. ఆయన ఏం చేయనన్నాడా? ఆయన ఏమైనా సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదా? అప్పుడు మీరు చెయ్యాలి. ఆయన రెస్పాండ్ అవ్వకపోతే అప్పుడు మీరు ఇవన్నీ చెయ్యాలి. 15 మంది వచ్చిండ్రని చెప్పి ఒక కంప్లైంట్ చేసిండ్రు కదా. ఇప్పుడు మేము చెప్తున్నాం, 25 కోట్ల రూపాయలు ఎక్స్క్రేజియా గనక మీ పుష్ప సినిమా యూనిట్ నుంచి అల్లు అర్జున్ బాధ్యత తీసుకొని గనక వాళ్ళకు అప్పచెప్పకపోయినా, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థి చేసి వదులుకోదు. 1500 మందితో మీ ఇల్లు ముట్టడిస్తాం, ధ్వంసం చేస్తాం. ప్రభుత్వానికి ప్రజలకు అందరికీ మీరు జవాబుదారీగా బతకాలా. హీరో అంటే స్క్రీన్ పైన హీరో కాదు, నిజమైన హీరోలుగా బతికే విధంగా మీకు మేము నేర్పించి వదిలేస్తాం. అప్పటి వరకు మిమ్మల్ని ఇడిచిపెట్టమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక నిమిషం వీడు ఎంత మాట్లాడుతుండే విద్యార్థులు వచ్చేస్తామని. విద్యార్థులకు ఎన్ని సమస్యలు ఉన్నాయి ఫస్ట్ అది తీర్చు. అంత పోటు కూడా అయితే ఈ ప్రెస్ మీట్ ఏదో ఆటల మీద పెట్టుకోవచ్చు కదా. బొక్కలో ఏలు పెట్టడం ఎందుకు? నేను చెప్తాను, విద్యార్థులు జేఏసీ అంటే విద్యార్థుల సమస్యల కోసం ఏదైనా పోరాటాలు చేస్తే బాగుంటుంది. ఇందాక ఒక అతని పేరు మర్చిపోయిన రా, బీజేపీ ఎంపీ ఒక అతను మాట్లాడు, ఎంబీఏ ఎమ్మెల్యే ఇందాక అదే 43 మంది చనిపోయారు. మరి అలాంటి విద్యార్థులు చనిపోయినా అప్పుడు వెళ్ళి నువ్వు మాట్లాడచ్చు కదా. లాస్ట్ కి వాళ్ళు బానే ఉంటారు, వీళ్ళు బానే ఉంటారు రా. ఇన్ని రోజులు స్టోరీ చూసి ఇంత ఫాలో చేసి మనం ఎరుపబ్లాగా అర్ధరాత్రి 11-12 అవుతుంది వీడియో చేస్తున్నామే, లాస్ట్ కి మనమే. అర్థమైందా? ఇక్కడ అల్లు అర్జున్ చేసిన కూడా ఉన్నాయి మాయా, మాకు చెప్పలేదని, లేకపోతే నేను అసలు షో ఎక్కువ చూడలేదని, ఇలాంటి చాలా చెప్పాడు. ఆయన షో ఎప్పుడు వరకు ఉన్నాడు? సెకండ్ హాఫ్ 5 దాకా ఉన్నాడు. జాతర సీన్ కూడా అయిపోయింది. జాతర సీన్ కూడా అయిపోయింది. ఆల్మోస్ట్ కప్పిపుచ్చుకోవడానికి చాలా ట్రై చేశారు. కరెక్ట్ గా టు బి హానెస్ట్ గా చెప్పాలంటే ఒక సింపతి సిచ్యువేషన్ ని ఎంపథెటికల్ గా డీల్ చేయడం పోయి దీన్ని ఒక స్పెక్టాక్యులర్ ఈవెంట్ లాగా తీర్చిదిద్దుతున్నారు, అంతే తేడా. నాకు జాలి ఎక్కడ అనిపించింది తెలుసా? 3 years కష్టపడి నేను ఇంత చేశాను సినిమా కోసం, కానీ లాస్ట్కి వచ్చేసరికి పాపం ఇలా అయిపోయాడు. చూసావా? సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నాడు, బయటికి రాలేకపోతున్నాడు. ఇప్పుడు అరే యాక్చువల్లీ సినిమాలో ఉన్న పర్ఫార్మెన్స్ కి నేషనల్ అవార్డు వచ్చే అంత పర్ఫార్మెన్స్ ఉంది. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ వల్ల ఏం చేస్తారు? దాన్ని కూడా పక్కన పెడతారు. అదొక బొక్క. ఇది ఎలా అయిపోయిందంటే అల్లు అర్జున్ వర్సెస్ గవర్నమెంట్ అయిపోయిందిరా. యాక్చువల్ గా ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఒకటే మాయా, అల్లు అర్జున్ తప్ప, లేకపోతే పోలీసులు తప్ప అన్ని పక్కన పెట్టారు. అవును, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి మించిన బిగ్గర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అసెంబ్లీలో మాట్లాడాల్సినంత టాపిక్ అయితే కాదేమో అనిపించింది నాకు. నిన్న ఇదే పోలీస్ ప్రెస్ మీట్ లో హెడ్ ఎవరైతే మాట్లాడుతున్నారో పోలీస్ ప్రెస్ మీట్ లో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే మేము వదలట్లేదు అనేది చెప్తున్నారు వాళ్ళు. కరెక్టే, మీరు చేస్తుంది వండర్ఫుల్ జాబ్. మీ జాబ్ అనేది ఇట్స్ అ గ్రేటర్ థింగ్ దెన్ అస్ టు కీప్ సొసైటీ సేఫ్. ఎందుకెంత ఈ ఒక్క సిచ్యువేషన్ మీద ఎందుకింత మీరు ఓపిక తెచ్చుకొని కాళ్ళు అరిగిపోయేలాగా, నోరు పడిపోయేలాగా ఎందుకు? ఆంధ్ర తెలంగాణ వాటర్ ప్రాబ్లం ఉందా? సమ్ రిజర్వాయర్ ఏదో ఉంది. ఎప్పుడు ఆ వాటర్ ప్రాబ్లం కోసం కొట్టుకుంటూనే ఉంటారు. మాకు నీళ్ళు వస్తాయి, మీకు నీళ్ళు వస్తాయి. జనాలు ఇంత క్వశ్చన్ చేస్తున్నారు, మీరు ఇంకా ఇక్కడే ఉండిపోయారు. ఓకే, ఒక స్వీట్ షో లాగా 1 రోజు 2 రోజులు అంటే పోను, ఓకే చూద్దాం. 4 రోజులు బాబు. అలాగే పేరెంట్స్ కూడా ఇప్పుడు చూసారా, వాళ్ళు తీసుకెళ్లడం బట్టే కదా. మనకైనా మినిమం కామన్ సెన్స్ ఉండాలి. ఫస్ట్ డే అంత హెవీ క్రౌడ్ వస్తుంది, అలాంటప్పుడు పిల్లల్ని తీసుకుని వెళ్లాల్సిన పనే కాదు. నువ్వు ఫస్ట్ డే చూడాల్సిన సినిమా కాదు పిల్లలతో. క్రౌడ్ ఉంది, చిన్నపిల్లలు నీ దగ్గర ఉన్నారు, క్రౌడ్ ఉంది, చిన్నపిల్లలు నీ దగ్గర ఉన్నారంటే దూరంగా పో. నువ్వు ఇప్పుడు ఈ రోజు అల్లు అర్జున్ చూడకపోతే నీకు వచ్చే నష్టమే లేదు, అలాగని పవన్ కళ్యాణ్ చూడకపోయినా నీకు నష్టం వచ్చేదేం లేదు. ఏదో ఒక రోజు చూడొచ్చు. సో వాళ్ళ మీద ఎగబడి వాళ్ళ మీద చూడాలి అనే నువ్వు క్రేజ్ తోని నీ ప్రాణాల మీద వరకు మాత్రం తెచ్చుకోకండి. ఇంకొకటి ప్రాణాలు తీయడానికి మీరు కారణం అవ్వకండి. అది. సో గైస్, ఇప్పటి వరకు కనుక మా వీడియో కనుక చూసి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ రెస్పాన్సిబుల్ గా ఒక లైక్ వేసుకోండి. మీకు ఎలాగైనా ఇస్తే మీరే అలాగే షేర్ చేస్తారు.
ఇది మళ్ళీ చెప్పవసరం లేదు. Yeah. కామెంట్ అంటారా, మేము మాట్లాడింది కరెక్టా లేకపోతే మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే అది మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మా కంటెంట్ కానీ మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు డబ్బా కనెక్ట్స్ ఛానల్. త్వరగా 3K దగ్గరగా చేస్తే న్యూ ఇయర్ గట్టిగా సెలబ్రేట్ చేసుకుంటాం. అది సబ్స్క్రైబ్ టు డబ్బా కనెక్ట్స్. డబ్బా కనెక్ట్స్.